Attention, attention. This is the bomber controller for bomb list Sierra. Scramble. For bomb list Sierra. Scramble. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీ క్యాప్చర్స్. ప్రస్తుతం మనం వెస్ట్ మిడ్లాండ్లోని కాస్ఫర్డ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 1/2 మైల్ దూరంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం ఉంది. అక్కడ వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన యుద్ధ విమానాలు అయితే ఉన్నాయి. అవి చూడడానికి వెళ్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఈ రాయల్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం వెస్ట్ మిడ్లాండ్లోని కాస్ఫర్డ్ అనే ప్లేస్లో ఉంది. ఇది బర్మింగం నుంచి ఒక 30 మైల్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి ట్రైన్ లేదా కార్లో రావచ్చు. ట్రైన్లో వస్తే ఒక 20 మినిట్స్ వాక్ చేయాల్సి ఉంటుంది కాస్ఫర్డ్ రైల్వే స్టేషన్ నుంచి రాయల్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం వరకు. ఇక్కడ ముందు కనిపిస్తున్నదంతా రాయల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందే. రన్వే అండ్ క్యాంప్స్ ఉన్నాయి. అండ్ జూన్ జూలై టైంలో ఇక్కడ ఎయిర్ షో కూడా జరుగుతుంది. దానికోసం మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ మ్యూజియంకి ఫ్రీ ఎంట్రీ ఉంది, మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రాయల్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్కి వెళ్ళి మనం అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడికి డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కార్లో వస్తే కార్ పార్కింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారో వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ వాటి దగ్గర బోట్స్ కూడా పెట్టారు. యాక్చువల్లీ చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. నేను వైడ్ లెన్స్ పెట్టి షూట్ చేస్తున్నాను, అయినా కానీ ఈ ఫ్రేమ్లో ఫుల్గా కనిపించట్లేదు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నేమ్ వచ్చేసి హాకర్ సిడ్లీ డొమినీ T1. ఇది RAFలో నావిగేషన్ ట్రైనర్గా ఉపయోగించబడింది. ఈ డొమినీ T1 ఎయిర్ క్రాఫ్ట్స్ 45 ఇయర్స్కి పైగా RAFలో సేవలు అందించాయి. అండ్ జనవరి 2011లో వీటికి రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పెద్దగా ఉంది. దీని పేరు హాకర్ సిడ్లీ నిమ్రోడ్ R1. ఇది ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ మరియు సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించడం కోసం వీరు ఉపయోగించారు వీటిని. ఇది 1971లో RAFలో చేరింది అండ్ 2011లో రిటైర్మెంట్ అయింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ విషయానికి వస్తే రోల్స్ రాయల్స్ స్పెయి టర్బోపాన్ ఇంజిన్లు ఉపయోగించారు.
అండ్ ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఒక హైయెస్ట్ స్పీడ్ పర్ అవర్ 575 మైల్స్. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నేమ్ వచ్చేసి హంటింగ్ పెర్సివల్ జెట్ ప్రొవాస్టో T1. ఇది పైలట్ ట్రైనింగ్ ఇవ్వడానికి దీనిని రూపొందించారు. ఇది RAFలో 1955 నుండి 1993 వరకు వివిధ వర్షన్‌లో ఉపయోగించబడింది. ఈ కేసులోని వస్తువులు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ 100 ఇయర్స్ జీవితాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేయబడ్డాయి. అండ్ ఇక్కడ వరల్డ్ వార్ సంబంధించిన యుద్ధ స్మారక ఫలకం కూడా ఉంటుంది. అండ్ కొన్ని బ్యాడ్జెస్ కూడా ఇక్కడ ఉన్నాయి రాయల్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినవి. మొదటి ప్రపంచ యుద్ధంలోనే వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో బ్రిటిష్ వైమానిక దళం రాయల్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటయింది. ఇక్కడ చాలా ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి రోల్స్ రాయ్స్ ఇంజిన్ వాడారు. ఈ ఇంజిన్ కూడా ఇక్కడ పెట్టారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నేమ్ వచ్చేసి హాకర్ హార్ట్ ట్రైనర్. ఇది రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో ఉపయోగించిన బైప్లైన్ శిక్షణ విమానం. ఇది ప్రధానంగా లైట్ బాంబర్‌గా రూపొందించడానికి, తర్వాత శిక్షణ కోసం కూడా ఉపయోగించారు. ఇది 1920 మరియు 30ల మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యత పొందింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభంలో ఇది పాతబడిపోయినప్పటికీ ట్రైనింగ్ కోసం మరియు ఇతర చిన్న చిన్న పనుల కోసం దీనిని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన విమానాలు ఇక్కడ ఉన్నాయి. 1939 నుంచి 1945 సంవత్సరాలలో వాడిన ఎయిర్‌క్రాఫ్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వరల్డ్ వార్ 2 టైంలో RAF యొక్క పాత్రని మరియు బ్రిటన్ యొక్క మిత్ర దేశాల గురించి రాసి ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి డైమ్లర్ బెంచ్ ఇంజిన్‌ని వాడారు. ఆ ఇంజిన్ గురించి ఇక్కడ రాసి ఉంది. డైమ్లర్ బెంచ్ DB605A ఇంజిన్‌ని యూజ్ చేశారు. ఇది DB601 ఇంజిన్ యొక్క సిలిండర్ సామర్థ్యాన్ని పెంచి అదనంగా 120 హార్స్ పవర్‌ని ఉత్పత్తి చేసింది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ పారిశ్రామిక పదార్థాల కొరత కారణంగా దీని హార్స్ పవర్ పెంచి యూజ్ చేయడం జరిగింది. నేను ఈ ఎయిర్‌క్రాఫ్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాను. ఫస్ట్ దీన్ని చూసినప్పుడు ఇది RAF రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళదనుకున్నాను. కానీ దీనికి బ్యాక్ సైడ్ ఉన్న స్వస్తిక్ గుర్తు చూసి ఇది జర్మన్ ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పి తెలుసుకున్నా. ఈ స్వస్తిక్ గుర్తుని జర్మనీ వాళ్ళు హకెన్ క్రూజ్ అని పిలుస్తారు.
ఈ గుర్తుని జర్మనీ యొక్క వైమానిక దళం 1935 నుండి 1945 వరకు ఉపయోగించబడింది. అయితే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఇక్కడ ఎందుకుంది అనే దాని గురించి మాట్లాడితే, ఈ ఎయిర్‌క్రాఫ్ట్ పేరు మేజర్ స్మిత్ BF-109G2. దీనిని బ్లాక్ 6గా కూడా పిలుస్తారు. బ్లాక్ 6గా పిలువబడే ఈ విమానం 1942లో జరిగిన ఎల్ అలైని యుద్ధం అనంతరం జర్మనీ దళాలు వెనక్కి వెళ్తున్న సమయంలో జర్మనీ ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఇది రక్షణ కల్పించింది. రోబుక్ సమీపంలో దీనిని వదిలేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానాన్ని సేకరించి దానిపైన ప్రయోగాలు జరిపి, ఆ తర్వాత జరిగే యుద్ధంలో వీటిని ఉపయోగించారు. ఇక్కడ చాలా విమానాలున్నాయి. ఇక్కడ ముందుకు వెళ్తే ఈ విమానం కూడా రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించారు. ఈ విమానం పేరొచ్చేసి ఫెయిర్ చైల్డ్ ఆర్గస్ 2. ఇది అమెరికాలో తయారైన ఫెయిర్ చైల్డ్ మోడల్ 24 లైట్ ట్రాన్స్ఫర్ విమానం. దీనిని బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆర్గస్ అని పిలిచింది. ఈ ఆర్గస్ విమానాలను RAF మరియు రాయల్ నేవీ ఆర్మీ బేస్ల మధ్య సిబ్బందిని రవాణా చేయడానికి ఉపయోగించారు. ఈ విమానాలు బ్రిటన్‌తో పాటు ఆఫ్రికా, ఇండియా, బర్మా మరియు శ్రీలంక ప్రాంతాల్లో పనిచేశాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని వెపన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వెపన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క వింగ్స్‌కి పెట్టేవాళ్ళు. ఇక్కడ కింద ఫోటోలో చూపించిన విధంగా ఆ వింగ్స్‌కి అలా అమర్చేవాళ్ళు ఆ వెపన్స్‌ని. ఇక్కడ వర్చువల్ రియాలిటీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 4Dలో ఉంటుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో మనం ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనే దాని గురించి ఉంటుంది. నాకు ఈ మ్యూజియంలో మరొక విషయం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అది డోర్నియర్ డు 17G2 ఎయిర్‌క్రాఫ్ట్. ఇది 2వ ప్రపంచ యుద్ధం నాటి జర్మన్ బాంబర్ విమానం. 1940 యుద్ధ సమయంలో అది సముద్రంలో పడిపోయింది. దాని తర్వాత RAF 2013లో దాన్ని సముద్రం నుంచి బయటికి తీయడం జరిగింది. అందులో కొన్ని ఆసక్తికరమైన వస్తువులు దొరికాయి. అవి ఏంటంటే 9mm బుల్లెట్స్ అండ్ MG15 మిషన్ గన్స్ అండ్ ఒక పిస్తోల్ దొరికింది. దాని తర్వాత ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గ్రావిటీ నైఫ్ కూడా ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు ఆక్సిజన్ సిలిండర్స్, పైలట్ యూజ్ చేసిన ఆక్సిజన్ మాస్కులు, పారాషూట్ భాగాలు వంటి చిన్న వస్తువులు కూడా అందులో దొరికాయి. 1940లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన ఆ విమానం నార్త్ ఫ్రాన్స్లోని బర్క్ సూర్మూర్లోని ఒక బీచ్ నుండి 2013లో వీటిని వెలికి తీశారు. ఇక్కడ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. వాటిని నేను పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. మిసైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి. చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 1971 ఇండో పాక్ వార్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటిని పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. పార్ట్ 2 వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.